ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం మనము చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు కొలసీలో ఉన్న సంఘమునకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి భాగము. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నివసింపాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకు బ్రదర్ దేవుని వాక్యము మాలో సమృద్ధిగా నివసించాలి? ఎందుకు పౌలు గారి ద్వారా దేవుడి విషయాన్ని తెలియచేస్తున్నారు? దేవుని వాక్యము ఎందుకు మాలో నివాసం చేయాలి అని చాలామంది అనుకోవచ్చు. అయితే వాక్యము అనగా దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండెను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వాక్య స్వరూపి అయినటువంటి దేవుడు నీలో నివసించినప్పుడు నీవు సాధారణమైన వ్యక్తివైనా అసాధారణమైన వ్యక్తిగా మార్చబడతావు. అంత మాత్రమే కాకుండా కీర్తనకారుడు అంటాడు కదా 119వ కీర్తనలో, నీ వాక్యము నన్ను బ్రతికిస్తూ ఉంది, నా బాధలలో నెమ్మది కలిగిస్తూ ఉందని. ప్రియమైన దేవుని బిడలారా, వాక్యము నీలో నివాసం చేసినప్పుడు, వాక్య స్వరూపైనటువంటి దేవుడు నీలో కనుక నివసించినప్పుడు నీ జీవితము బాగు చేయబడుతుంది, నీ జీవితము సరిచేయబడుతుంది. కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ప్రతి విధమైనటువంటి పరిస్థితిలో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే బలపరిచి నడిపిస్తూ ఉంటాడు. కనుక సహోదరులారా, ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఏమంటున్నారంటే వాక్యము మీలో నివసించాలి. ఈరోజు మనలో వాక్యానికి చోటు ఉండటం లేదు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎక్కడ చూసినా పాటలు పాడినప్పుడు సంతోషంగా ఉంటారు, లేకపోతే ఏదైనటువంటి స్కిట్స్ చేసినప్పుడు, లేకపోతే ఈ మధ్యన చర్చిలు డాన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ చేసినప్పుడు అందరూ ఆహా ఓహో అని ఎంతగానో ఉత్సాహభరితులుగా కనబడుతూ ఉంటారు. కానీ వాక్యము దైవజనుడు బోధిస్తున్నప్పుడు, వాక్యము దైవజనుడు ద్వారా దేవుడు పలుకుతున్నప్పుడు దానిని అంగీకరించడానికి, దానిని పొందుకోవడానికి నీరసం వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటి పాస్టర్ గారు బొర తినేస్తున్నాడు అని అనుకుంటారు, కొంతమంది అయితే నిద్రపోతూ ఉంటారు, కొంతమంది అయితే ఎప్పుడు టైం అవుతుందా వెళ్ళిపోదాము అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాక్యం నాకు ప్రాధాన్యత ఇచ్చి, వాక్యానికి నీ హృదయంలో లేకపోతే నీలో స్థానం ఇచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రియమైన దేవుని విడలారా, అనేక మంది వాక్య స్వరూపైన దేవుడిని వారు కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితంలో జరిగించారు. దావీదు ఒక గొర్రెల కాపరి యుద్ధానికి చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు కదా, నేను జీవము కలిగిన దేవుని నామమును చేత పట్టుకుని వస్తూ ఉన్నాను. దేవుని వాక్యమే ఖడ్గము కనుక ఆ వాక్య ఖడ్గమును చేత పట్టుకుని వెళ్ళినప్పుడు ఆ ఫిలిష్తీయుడైన గొలియాతును దావీదు జయించాడు. అలాగా అనేక మంది దేవుని భక్తులు, దైవజనులు వారు విజయాలు పొందుకోవడానికి కారణం ఏంటంటే వారిలో దేవుని వాక్యానికి స్థానం ఇచ్చి ఆ వాక్యం వారిలో నివసించడానికి వాళ్ళెంతగానో ఇష్టపడ్డారు, అంగీకరించారు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు గనక
వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాక్యాన్ని ప్రేమించి వాక్య స్వరూపైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా అసాధారణమైన కార్యాలను దేవుడు సుసాధ్యంగా మారుస్తాడు. కష్టతరమైనటువంటి పరిస్థితులను ఆయన మెరుగుపరిచి నీకు అనుకూలంగా మారుస్తాడు. కనుక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తుతిస్తున్నాం ప్రభువా. నీ బిడలలో మీరే నివాసం చేయండి. ఎటువంటి సాతానును కానీ ఎటువంటి సాతాను కుయుక్తులు కానీ ప్రభువా నీ బిడల మీద పని చేయకుండా వారి మీద నీ ఆత్మ అభిషేకము, వారిలో నీ వాక్యమును ప్రభు నింపి నీ కొరకు బలమైన పాత్రలుగా వాడుకోండి. ఏ కార్యాలను నీ బిడలో పొందుకోలేకపోతున్నారో నైనా ఆకాశ మహాకాశాలను సృజించిన గొప్ప దేవుడా, వారిలో నీవు ఉన్నప్పుడు, వారిలో నీవు నివాసం చేస్తున్నప్పుడు నైనా వారి జీవితాల్లో ఏ లోటు ఉండదని మేము నమ్ముచున్నాం. మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.